దేవుని పరిశుద్ధ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనాలు. మనము గత కొన్ని వారములుగా పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానం చేస్తుంటున్నాము. 3-4 వారములుగా మనం యోహాను సువార్తలోని పరిశుద్ధాత్ముడు గురించి వ్రాయబడిన సందర్భాలను ధ్యానం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానం చేస్తుంటున్నాం. అందులో భాగంగా పోయిన వారము నేను యోహాను సువార్త 4వ అధ్యాయంలోని సమరయ స్త్రీ ఉదంతములో దేవుడు ఆత్మ అని మనము నేర్చుకున్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేటప్పుడు మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని నేర్చుకున్నాం కదా. ఆ ఆరాధన అనేది కేవలము ఆదివారము కొన్ని నిమిషాలు చేసే ఆరాధన కాదు, కానీ అది మన జీవన విధానములో ఉండాలని మనము నేర్చుకున్నాం. ఇంకా ప్రాముఖ్యంగా ఏమి చెప్పానంటే, ఆరాధన అనేది మన జీవితము ద్వారా దేవునికి చెందాల, లేకపోతే మన జీవితము దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆ అధ్యాయంలో మనం గమనించినప్పుడు సువార్త చెప్పటము ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అని మనం నేర్చుకున్నాం. సమరయ స్త్రీ సువార్త చెప్పటము ద్వారా ప్రభువుని గొప్పగా ఆరాధించింది. ఇంకా యేసు ప్రభు చెప్పిన మాటలను మనం గమనిస్తే తండ్రి చిత్తము చేయటం ద్వారా మనము ఆరాధన చేయొచ్చు అని మనము నేర్చుకున్నాం. తండ్రి చిత్తం ఎప్పుడైతే మనం చేస్తామో మన జీవితంలో నుంచి దేవునికి ఆరాధన చెందుతుంది. ఇంకా మనం ఏమి నేర్చుకున్నామంటే, మనకు దేవుడు ఇచ్చిన పనిని తుదముట్టించటమే ఆయనకిచ్చే ఆరాధన. వింటున్నారా? యేసయ్య ఏమంటాడు? నాకు వేరే ఆహారం ఉన్నది, ఆయన చిత్తము నెరవేర్చుటయు ఆయన నాకు ఇచ్చిన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయి ఉన్నది అంటాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. కాబట్టి యేసయ్య చెప్తూ ఏమంటాడంటే, కోత చూడండి చాలా విస్తారముగా ఉన్నది, కాబట్టి మనం యేసయ్య పొలములో పని చేయాలని, పనివారు ఇంకెక్కువగా కావాలని ప్రభువుని వేడుకోవాలని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ప్రభువుని ఆరాధన అనేది మనం సువార్త చెప్పడం ద్వారా ప్రభువుని మహిమపరచవచ్చు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు కదా, ఆయన అనుకూలమైన సంపూర్ణమైన కదా ఉత్తమమైన దేవుని చిత్తాన్ని మీరు నేర్చుకోవాలా, మీరు ఎంచుకోవాలా, మీరు దాని ప్రకారము జీవించాలా అని మనము చూసాం. హల్లెలూయా. కాబట్టి మీ దేహములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించాలి. ఇదే మిక్కిలి యుక్తమైన సేవ అని చూసాం. సో ఆరాధన అంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి మన శరీరాన్ని ఏం చేయాలా? ఏ యాగముగా సమర్పించాలా? సజీవ యాగముగా సమర్పించాలా అని మనము నేర్చుకున్నాం. కాబట్టి పోయిన వారం మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుడు ఆత్మ గనుక దేవుడే పరిశుద్ధాత్మ, లేకపోతే పరిశుద్ధాత్మే దేవుడు, లేకపోతే దేవుడు శరీరి కాదు, దేవుడు శరీర రూపము లేదు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు మనం ఎట్లా ఆరాధించాలా? మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి మనము ఏ సింబల్స్కు, ఏమంటారు, ఎటువంటి విగ్రహాలకు కానీ ఎటువంటి కొండలకు కానీ ఆ విధంగా మనము వెళ్ళకూడదు కదా. మనం ఎట్లా, మన ఆరాధన ఎట్లుండాలా? ఆత్మతో. మనం ఇప్పుడు పాడాము కదా, ప్రేమించదని అధికముగా పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో మనము ప్రభువుని ఆరాధించాలి. ఈరోజు యోహాను సువార్త 6వ అధ్యాయంలోని 63వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ గురించి చెప్పబడ్డది. యేసు ప్రభు వారు ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మను జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అందరము దయచేసి స్థలంలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడాలని మనం ప్రభు సహాయాన్ని అడుగుదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి,
మా దేవా, మా కన్న తండ్రి, మా నాయన, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మా ప్రాణాత్మ దేహాలను నీ పాదముల దగ్గర పడవేస్తుంటున్నాం. మేమందరము నాయన ఏకాగ్రతతో యేసయ్య పాదముల యొద్ద మరియ ఏ విధంగా కూర్చొని నీ యొక్క మాటలు నేర్చుకున్నదో ప్రభా, మేము కూడా ఆ విధంగా నీ మాటలు నేర్చుకోవటాన్ని కృపను మాకు సహాయం చేయండి. మమ్మల్ని ఆటంకం చేసే ప్రతి పరిస్థితి, ప్రతి విషయం, ప్రతి దుష్ట ప్రభావాన్ని యేసు నామములో లయం చేస్తూ ఉంటున్నా తండ్రి. సమయాలు ప్రార్థించిన విధంగా చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు. ప్రభువా సెలవిమ్ము అన్న రీతిగా నాయన ప్రభా, మేము ప్రార్థన చేస్తుంటున్నాము, మేము ఆలకించడానికి ఇష్టంగా ఉన్నాము. దయచేసి మీ స్వరాన్ని వినిపింపచేయండి తండ్రి. అల్పుడు, అయోగ్యుడు నాయన, చాలా పెద్ద అపరాధి తండ్రి, నీ దీన సేవకుడు నాయన, నీ పక్షాన్ని నిలవబడుతుంటున్నాడు. కనికరించు నాయన, క్షమించు నాయన, అభిషేకించు, నీ రక్తముతో కడిగి నాయన, నా నోటిని శుభ్రపరిచి నాయన, శుద్ధీకరించి మీ బంగారు మాటలను నాయన ఈ యొక్క మట్టి సాధనము ద్వారా నీ యొక్క బిడ్డలకు నీవే తెలియజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నా. మా అందరి జీవితాలను నీ వాక్యం ద్వారా దీవించి, ఆశీర్వదించి, మార్చి, సరిచేసి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకున్నామని ఈ సమయాన్ని మా జీవితంలో నీవే గొప్పగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము యోహాను సువార్త 6వ అధ్యాయంలోని 63వ వచనములో ఆత్మ జీవింపజేసేదని, శరీరము కేవలము నిష్ప్రయోజనమని మనము చూస్తూ ఉంటున్నాం కదా. సో ఇది పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభు వారు చెప్పిన మాటలు. ఆత్మ జీవింపజేసేదని మనము చూస్తూ ఉంటాం కదా. బైబిల్ గ్రంథం అంతటిని మనము గమనిస్తే పరిశుద్ధాత్ముడు సృష్టికర్తగా అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో మెన్షన్ చేయబడ్డా. మనము ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనము గమనిస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించిన, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ఆ ప్రాంతానికి వచ్చేసరికి కదా దేవుడు ఏమంటాడు, మన పోలిక చొప్పున మన స్వరూపంలో మనము నరులను సృష్టించుద్దాం. సో ఈ విధంగా మనము గమనించినప్పుడు పరిశుద్ధాత్మ జీవింపజేసేది. దేవుడు తన చేత్తో ఆ మట్టి బొమ్మను చేసినప్పుడు వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదిగా నరుడు జీవాత్మ ఆయను అని చూస్తుంటున్నాం. సో దేవుడు తన ఆత్మను మనిషి ఆ మట్టి బొమ్మలోకి పంపించడం ద్వారా మనిషి ఏమయ్యాడు, జీవాత్మ. ఇక్కడ ప్రాముఖ్యంగా ఆత్మకు శరీరానికి మధ్య దేవుడు వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. యేసయ్య మాటలను మనము గమనిస్తే ఆత్మకు శరీరానికి మధ్య ఉన్న వ్యత్యాసము 6వ అధ్యాయం మొత్తంలో మనకు కనపడుతుంది. ఆత్మానుసారంగా నడుచుకుంటే జీవమని, శరీరానుసారంగా నడుచుకుంటే అదేంటది, మరణం అనే సత్యం మనం ఈ అధ్యాయంలో చూస్తాం కదా. కాబట్టి మనము శరీరము కోసము ప్రయాసపడొద్దు. ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు కోసమే. ఆత్మ నడిపింపుకు మనం విధేయత కలిగి ఉండాలనే సత్యాలను మనము ఈ యొక్క విషయంలో చూస్తాం. ఈ యొక్క 6వ అధ్యాయం అంతా మనము గమనిస్తే 6వ అధ్యాయం మొత్తము ఆహారం గురించి చెప్పబడ్డది. ఇంగ్లీష్లో అయితే క్లియర్గా బ్రెడ్ 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 అని చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయం మొత్తం మీరు ఎవరైనా చదువుకొని వచ్చారో లేదో, నేను ఈ వారం 6వ అధ్యాయంలో నుంచి చెప్తానని చెప్పాను. నిజానికి 1 నుంచి 6 అధ్యాయాలు నేను ఒకే ప్రసంగంలో చెప్పాలనుకున్నాను, కానీ దేవుడు ఆ విధంగా అనుమతించలేదు. 3 అధ్యాయాలు ఒక రోజు విన్నాము, 4వ అధ్యాయం పైన వారం విన్నాము, ఇది 6వ అధ్యాయం ఈ రోజుకు వస్తుంటున్నాం. 6వ అధ్యాయం మొదటి 15 వచనాలు మనము గమనిస్తే యేసు ప్రభువారు 5,000 మందికి రొట్టెలు పంచిన ఆ అద్భుతాన్ని మనము చూస్తాం. హల్లెలూయా. కాబట్టి మనము ఈ అధ్యాయం అంతా చదివితే 63వ వచనములో ఆ ఆత్మ జీవింపజేస్తుంది, శరీరము నిష్ప్రయోజనము, శరీరము వేస్ట్ అనే సత్యాలు మనకు అర్థమవుతాయి. 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, జాగ్రత్త ఆలకించాను. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఇది మనసులో పెట్టుకోండి, సూచక క్రియలు అన్న మాట మనసులో పెట్టుకోండి.
సో రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయన వెంబడించారు. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండారు. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగను గాని ఏమి చేయనయ్యుండెనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాడు. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ. సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చోబెట్టుండని చెప్పారు. ఆ చోట చాలా పచ్చిగా ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. అలాగున్న చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాడు. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను అని మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడ ఒక గొప్ప సూచక క్రియ చేస్తున్నాడు. సూచక క్రియ అంటే ఆ పదములోనే చాలా గొప్ప అర్థం ఉంది. వింటున్నారా? సూచక క్రియ అంటే దేన్నో సూచించటానికి ఒక క్రియ చేయబడుతుందని అర్థం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అద్భుతాలను సూచక క్రియ అని వాడారు. మీకు అర్థం కావాలంటే నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు మహిమతో ఈ లోకానికి వచ్చాడు, అవునా కదా? ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసించాడు. తండ్రి యొద్ద నుండి వచ్చిన మహిమతో మనం ఆయనను కనుగొంటిమి అంటాడు. సో మహిమతో ఆయన వచ్చాడు, ఆయన దేవత్వముగా వచ్చాడు, ఆయన సంపూర్ణమైన దేవుడిగా సంపూర్ణమైన మానవుడిగా వచ్చాడు. ఇక్కడ ఒక 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఎన్ని రొట్టెలు 2 చేపలు? మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. సో యేసయ్య మహిమలో నుంచి, లేకపోతే సూర్యునిలో నుంచి ఒక కిరణం ఎట్లా వస్తుందో, యేసయ్య మహిమలో నుంచి ఒక కాంతి కిరణం వచ్చి 5 రొట్టెలు 2 చేపలను ఏం చేసింది? ఎన్ని రొట్టెలు 2 చేపలు అయినాయి? 5,000 మంది తృప్తిగా తిన్నాక ఇంకా 12 గంపలు మిగిలేటట్లుగా ఈ అద్భుతంగా సృష్టించబడ్డాయి. హల్లెలూయా. సో నువ్వేం చేయాలంటే ఆ పెద్ద మహిమలో నుంచి ఇట్లా ఒక కాంతి కిరణం వచ్చి ఇట్లా వచ్చి ఈడ 5 రొట్టెలు 2 చేపలు ఉంటే ఈడ కొన్ని వేల మందికి అద్భుతంగా చేయబడ్డాయి. సో నువ్వు ఇప్పుడేం చేయాలంటే ఈ అద్భుతాన్ని చూసి ఈ లైన్ ఎమ్మడి పోవాలి. ఈ లైన్ ఎమ్మడి పోయి ఎవరిని చూడాలా? యేసయ్యను చూడాలి. అది సూచక క్రియ అంటే అర్థం. హల్లెలూయా. సూచక క్రియ అంటే అర్థం ఏంటంటే ఆ క్రియను చూసినప్పుడు అది ఎవరిని సూచిస్తుందో నువ్వు ఆయన చూడాలా, ఆయన్ని ప్రేమించాలా, ఆయన్ని నువ్వు పూజించాలా, ఆయన్ని ఆరాధించాలి. అందుకే బైబిల్లో అద్భుతాలకు ఏ పదం వాడారు? సూచక క్రియ. సో నువ్వు ఈ లైట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సృష్టి, ఈ యొక్క కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని రొట్టెలు, ఇన్ని చేపలు ఇంత గొప్పగా మారాయంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందని మనం చూడాలా. అప్పుడు మనకు అర్థమవుతుంది ఆ నీతి సూర్యుడి దగ్గర నుంచి, ఆ మహిమ నుంచి వచ్చాయి. కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఈ మనుషులో ఈ రొట్టెలు చూశారు, దీని మీదనే వాళ్ళ మనసు నింపుకున్నారు. ఈడనే నుంచి చూస్తూ ఉన్నారు, ఇదే చూస్తున్నారు వాళ్ళు. సూచక క్రియలో వాళ్ళు క్రియనే చూస్తున్నారు, ఎవరిని సూచిస్తుందో వాళ్ళను చూడటం. సో చాలా సార్లు మనం ఎట్లుంటామంటే
దేవుడు అద్భుతం చేసినప్పుడు, దేవుడు ఏదైనా బహుమానం ఇచ్చినప్పుడు ఆ బహుమానాన్ని పట్టుకొని మనం ఏలాడబడతాం. ఆ బహుమానమే గొప్పగా అనుకుంటాం, కానీ బహుమానం ఇచ్చిన ప్రభువుని వదిలివేస్తాం కదా. జ్వరం దగ్గాలని వస్తారు, జ్వరం దగ్గంగాలోనే వదిలిపెట్టి పోతారు. జబ్బు దగ్గంగాలోనే యేసయ్యను వదిలిపెట్టి పోతారు. మన కుటుంబాల్లో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు వచ్చారు ప్రభు దగ్గరికి? ఆ క్రియ కోసం వచ్చారు, కానీ ఆ క్రియ ఇచ్చిన ఆయన్ని పట్టించుకున్నారా వాళ్ళు? సో ప్రియమైన దేవుని బిడ్డలు ఆలకించండి. ఇక్కడ ఆ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మనుషులందరూ శరీరానుసారంగా నడుస్తుంటున్నారు. వాళ్ళు కేవలము సూచక క్రియనే చూస్తున్నారు, వాళ్ళు కేవలము శరీర సంబంధమైన ఆహారమే చూస్తున్నారు, కానీ ఆత్మను వాళ్ళు గ్రహించటంలా. మనం ఏం చదువుకున్నా, ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. శరీరం ఏం చేస్తుంది? కేవలము వేస్ట్. శరీరము కేవలము నిష్ప్రయోజనం. సో యేసు ప్రభు రొట్టెలు ఇచ్చాడు, రొట్టెలు ఇవ్వగలడు, నీకు ఆహారం ఇవ్వగలడు. ఆయన నీ శరీరం కోసం ఏదైనా చేయగలడు, కానీ నువ్వు శరీరం మీద ఫోకస్ పెట్టడానికి లేదు. యేసయ్య శరీరం కోసము ఆయన మన అవసరాలు తీరుస్తాడా, తీర్చడా అంటే ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన నీ సమస్యలన్నిటినీ తీర్చగలడు, నీ శారీరక అవసరతలన్నిటినీ ఆయన తీర్చగలడు. కానీ నీవు ఈ శరీరాన్ని బట్టి, శరీరము కోసమే నువ్వు ప్రభువును వెంబడించకూడదు. నువ్వు శరీరం ప్రకారం నువ్వు నడవకూడదు. సూచక క్రియ అంటే చెప్పండి, ఎవరిని చూడాలి మనము? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? తర్వాత రెండో అద్భుతం కూడా చూస్తాం మనం. రెండో అద్భుతం చదువుకుందాం, చూడండి 16వ వచనం నుంచి. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరనున్న కపెర్నహూమునకు పోవుచుండెను. అంతలో చీకటి ఆయన గనుక యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. యేసయ్య ఎందుకు తప్పించుకొని పోయాడంటే 15వ వచనంలో మనం చూస్తున్నాం. ఏంటంటే రొట్టెలు ఇచ్చిండు కదా అని వాళ్ళు ఆయనను రాజుగా చేయాలనుకున్నారు. ఎందుకు రాజుగా ఎందుకు చేయాలనుకున్నారు వాళ్ళు? బొవ్వ పెడతాను, ఇంకా మనం పనికి పోవాల్సిన అవసరం లేదు. ఈయన పక్కనుంటే మనకి ఫుల్ బొవ్వ, చేపలు, కాబట్టి ఈయన రాజుగా చేద్దాం, ఈయన మనకు పెడతాం. సో యేసయ్య తప్పించుకొని పోతాడు కదా. 16వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరి నుండి కపెర్నహూమునకు పోవచ్చుండ్రి. అంతలో చీకటి ఆయన గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిని నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరు. సో 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు వాళ్ళు తృప్తిగా తిన్నారట. ఎట్లా తిన్నారని చెప్పండి? తృప్తిగా తిన్న తర్వాత ఎవరు పంచిపెట్టింది? ఎవరు? శిష్యులు. శిష్యుల దగ్గర ఒక్క గంప ఉన్నది. ఆ గంప పంచిపెడతా ఉంటే దాంట్లో అయిపోలే. లాస్ట్కి మిగిలిన ముక్కలు అన్నీ ఎత్తేసరికి ఎన్నైనాయి? 12 గంపలు. 12 గంపలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇవి శిష్యుల దగ్గర ఉన్నాయి. అవునా కదా? సో యేసు ప్రభు నీకు ఏ అవసరమో అది తీరుస్తాడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ గొంతెమ్మ కోరికలు తీరవడానికి ఆయన లేడు. ఎందుకు? ఆయన దేనికోసం ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు? నీ ఆత్మక, నీ శరీరానిక? ఆత్మ. నీ అవసరతలు ఆయన ఖచ్చితంగా తీర్చగలరు. ఒక్క శిష్యుడికి ఒక గంప నిండా రొట్టెలు వచ్చినాయి. ఇంకెంతకంటే ఏం కావాలి నీకు? వింటున్నారా? కానీ మన కోరికలు ఎట్లుంటాయంటే మన కోరికలు శరీరానుసారంగా ఉంటాయి. వింటున్నారా? చాలాసార్లు మన కోరికలు శరీరానుసారంగా ఉంటాయి. నిజానికి శరీరం పట్ల ఆయనకు ప్రేమ ఉన్నది. అందుకే నీవు మరణించిన తర్వాత ఈ శరీరాన్ని ఆయన నూతన శరీరంగా లేపుతాడు. హల్లెలూయా. ఈ పాప శరీరం పోతుంది,
కొత్త శరీరం వస్తుంది, మహిమగల శరీరం అది. సో నీవు అప్పుడు ఆ మహిమగల శరీరంతో నువ్వు యుగాలు ప్రభు దగ్గర ఉంటావు. కానీ ఈ లోకంలో ఉన్నంత కాలము నీకు ఏది అవసరమో ఆయన ఖచ్చితంగా తీరుస్తా. ఇక నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ శిష్యులు వాళ్ళ గంపలతో వాళ్ళ పడవలో ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళ కోసము ఎట్లొచ్చాడు చెప్పండి ఎట్లొచ్చాడు? యేసయ్య వాళ్ళ కోసము నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీ కోసం రావటానికి ఆయన నీళ్ళ మీద నడవటానికి కూడా ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. తుఫానులో, సముద్రములో, అలల మీద నడుచుకుంటూ ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. అది దేవుని ప్రేమ. మనం ఎప్పుడు యేసయ్య నీళ్ళ మీద నడిచిండని మనం ఆలోచిస్తాం, కానీ యేసయ్య ప్రేమను అర్థం చేసుకో. ఆయన వచ్చి నీ పడవలో ఉండటానికి, నీ పడవలో కూర్చోటానికి ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన నీళ్ళ మీద నడవటము ఏమన్నా గొప్ప? మనకు గొప్పగానే ఆయన మాట మాట్లాడితే సముద్రాలు తయారయ్యాయి. అవునా కదా? యేసయ్యకి ఏం గొప్ప కాదు. కానీ నేను మీకు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, నీ కోసం రావటానికి ఆయన ఏ కష్టమైనా తీసుకుంటాడు. మధ్యరాత్రి తుఫానులో యేసయ్య వచ్చినాక కదా తుఫాను ఆగిపోయింది. సో యేసయ్య తుఫానులో నీ కోసము నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అయినా నువ్వు ఇంకా శరీరం గురించి ఆలోచించుకుంటే ఎట్లా? నీ అవసరతలు తీర్చడానికి, నీ సమస్యల నుంచి నిన్ను గట్టెక్కించడానికి, నీ తుఫాను నుంచి నిన్ను బయటపడేయటానికి ఆయన ఏం చేస్తున్నాడు? నీళ్ళ మీద నడుచుకుంటూ నీ దగ్గరకు వస్తున్నాడు. అక్కడ మనం ఏం చూస్తామంటే కదా, అయితే నేనే భయపడకూడని వారితో చెప్పాను, కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడారు. వెంటనే ఆ దోణి వారు వెలుచున్న ప్రదేశమునకు చేరు. నువ్వు యేసయ్యను దోణిలోకి ఎక్కించుకో. నీ హృదయంలోకి ఆయనను ఆహ్వానించు. నీ జీవితంలో సమస్యలున్నా, కష్టాలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా కానీ నీ దోణిలో ఎవరుండాలా? యేసయ్య ఉండాలి. ఆయన ఎంత కష్టమైనా నీ దగ్గర రావటానికి ఇష్టపడుతున్నాడు. యేసయ్య ప్రేమ నీ కోసం రావటానికి, నిన్ను ధైర్యపరచటానికి, భయపడొద్దు నేనున్నాను నీతో చెప్పటానికి ఆయన నీళ్ళ మీద నడుచుకుంటా వస్తాడు. హల్లెలూయా. యేసయ్య నీ అవసరాలు తీర్చడానికి నీళ్ళ మీద నడిచి వచ్చిందా రాలేదా? కానీ నువ్వు విశ్వాసముతో నీ శరీరం కోసం, నీ శరీర అవసరతల కోసం నువ్వు మొదటి స్థానం ఇవ్వకూడదు. అర్థమవుతుందా? నీ శరీర దీవెనల కోసం, శరీరక క్రియల కోసం నువ్వు ఎప్పుడు ఆకలి దప్పులు కలిగి ఉండకూడదు కదా. ఫిలిప్పి 4:19 మనం ఏం చూస్తామంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. కానీ నీవు ఈ అవసరతల కోసం ఆయన్ని వెతకొద్దు కదా. బహుమానము గొప్పదా? బహుమానం ఇచ్చేవాడు గొప్పోడా? ఎందుకంటే ఆయన తలుచుకుంటే ఇట్లాంటి 1,00,000 బహుమానాలు ఇస్తాడు. అవునా కదా? కానీ నీకు ఒక్క బహుమానం వచ్చిందని, ఇంకొక బహుమానం అని, బహుమానం అని ఎంబడబడుతుంటే నువ్వేమవుతావు? ఉంటున్నారా? యేసే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించు. సో నీవు ఏ ఉద్దేశంతో ప్రభువుని వెతుకుతున్నావు? శరీర సంబంధమైన ఉద్దేశమా, లేకపోతే ఆత్మ నింపుదల కోసమా? శరీర సంబంధమైన అవసరతల కోసమా, లేకపోతే ఆత్మీయ ఆశీర్వాదాల కోసం? శరీర సంబంధమైన స్వస్థతలు, డబ్బు, ఆరోగ్యము, దీవెన, బువ్వ, కూర, ఇల్లు, వాహనాలు ఇవా, లేకపోతే ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి? నేను నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను 4 ఆత్మని ప్రభు దగ్గర తీసుకుని రావాలి, నేను పరలోకములో నిరంతరము వెలిగే జ్యోతిలాగా ఉండాలి. అది ఆత్మీయం. నేను పరిశుద్ధత కలిగి ఉండాలి, నేను నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి, నేను పాపాన్ని అసహించుకోవాలి. ఇది ఆత్మీయ కోరికలు. 23వ వచనం, అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబిరియా నుండి వేరే చిన్న దోణిలో వచ్చాను.
కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జన సమూహము చూసినప్పుడు వారు ఆ చిన్న దోణ లెక్క యేసును వెతుకుచు కపెర్నహూములోకి వచ్చింది. సముద్రపుడు అద్దరిని ఆయన కనుగొని, బోధకుడా, నువ్వెప్పుడు ఇక్కడి నుంచి వచ్చితో అని అడగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలననే, నేను చదువుతాను, నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడు. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పారు. సో 21 నుంచి మనం గమనిస్తే తెల్లారినాక వీళ్ళు మళ్ళీ యేసు ప్రభుని ఎదుగుతున్నారు. సో శిష్యుల ధోరణిలో వెళ్ళిపోయినాయి. యేసు ప్రభు శిష్యులతో పోలేదని అర్థమైంది. ఆయన తప్పించుకొని కొండ మీదకి ప్రార్థన చేయడానికి వెళ్ళాడని అర్థమైంది. వాళ్ళు వెతికారు, యేసయ్య దొరకలేదు. సో వాళ్ళు మళ్ళీ ఏం చేశారు, గల్లీ సముద్రం, ఆ చెరువు, ఆ పెద్ద సరస్సు దాటి అవతల ఒడ్డుకు పోయారు. పోయి, యేసు ప్రభువా, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినావు అంటున్నారు. మేము నీ కోసం అక్కడ ఎదుగుతున్నాము. బోధకుడా, నువ్వెప్పుడు ఎందుకు వచ్చినావు అంటే యేసయ్య ఏమంటున్నారు చూడండి, మీరు 26వ వచనం, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారు అంటున్నారు. యేసు ప్రభు ఆయన్ని వెతికినందుకు ఆయన కోప్పడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఎవరైనా మనం ఏమనుకుంటాం, యేసయ్యని ఎవరైనా వెతికితే అబ్బా దా చర్చికి రా అంటాం. కానీ ఇక్కడ యేసయ్యని వెతికినందుకు యేసయ్య ఏం చేస్తున్నాడు, వాళ్ళని కోప్పడుతున్నాడు. ఎందుకు కోప్పడుతున్నాడంటే వాళ్ళు ఎందుకు వెతుకుతున్నారట, శరీరం కోసం వెతుకుతున్నారు. సూచక క్రియలు చూసి యేసయ్య మహిమను అర్థం చేసుకోవటానికి కాదు కదా. సో యేసయ్య ఏమంటున్నాడంటే, రొట్టెలు భుజించడానికే మీరు నన్ను ఎదుగుతున్నారా అంటున్నాడు. మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు అన్నట్లు. సో ఈ రోజున యేసయ్య నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? జీవింపజేసే ఆత్మ కోసమా, నిత్య జీవము కోసమా, నిత్యమైన ఆశీర్వాదము కోసమా, లేకపోతే శారీరక ఆశీర్వాదాల కోసమా? ఒకసారి నీ జీవితాన్ని పరీక్ష చేసుకో. ఈ మనుషులు శరీరం కోసం వెతుకుతున్నారా, ఆత్మ కోసం వెతుకుతున్నారా చెప్పండి. సో యేసయ్య వాళ్ళని గద్దిస్తున్నాడు, మీరెందుకు నన్ను వెతుకు. సో 27వ వచనం ఏమంటున్నాడు చూడండి, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని ఏమంటున్నాడు, నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడు. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకు తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. సో యేసయ్య ఏమంటున్నాడంటే, మీరు ఈ క్షయమైన ఆహారం కోసం కష్టపడొద్దు అంటున్నాడు. ఎందుకు అంటే శరీరం ఏంటంటే చెప్పండి, కేవలము నిష్ప్రయోజనం. ఈ రోజున చాలామంది ఈ శరీర సంబంధమైన ఆహారం కోసం ఎంత కష్టపడుతున్నారంటే దేవుణ్ణి కూడా పక్కన పెడుతున్నారు. ఈ శరీర సంబంధమైన ఆహారం కోసం ఎంత కష్టపడుతున్నారంటే మందిరాన్ని కూడా మిస్ చేస్తున్నారు. ఈ శరీర సంబంధమైన ఆహారం కోసం మనుషులు ఎంత ప్రయాసపడుతున్నారంటే ఒక ఆరాధన లేదు, ఒక మందిరము లేదు, ఒక వాక్యం లేదు, ఒక ప్రార్థన లేదు. ఎంత భయంకరమైన అవిధేయతలో మనుషులు ఉంటున్నారు. యేసయ్య ఏమంటున్నాడు, దేనికోసం కష్టపడాలట నువ్వు? అక్షయమైన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం కదా. ఎందుకు? శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఈ రోజున నువ్వు దేనికోసం కష్టపడుతుంటున్నావు? మందిరము కంటే, యేసయ్య కంటే, వాక్యము కంటే, ఆరాధన కంటే, ప్రార్థన కంటే, మందిర కార్యక్రమాల కంటే నీ శరీర సంబంధమైన ఆహారం కోసం నువ్వు కష్టపడుతుంటే యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? శరీరాన్ని, ఆత్మను చంపేవానికి నువ్వు భయపడు అంటున్నాడు. కేవలము శరీరము చంపేవానికి మాత్రం నువ్వు భయపడదు, కానీ నిత్య జీవములో, నిత్య నరకములో ఆత్మను కూడా చంపివేసే శక్తి దేవునికి.
కాబట్టి ఆయనకు నువ్వు భయపడాలి. హల్లెలూయా. సో వీళ్ళు ఏమంటున్నారు చూడండి, యేసయ్య ఏమన్నాడంటే 27వ వచనములో, నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడము. నిజానికి ఇది వినటానికి కొంచెం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే నిత్య జీవం అనేది దేవుడిచ్చే ఉచితమైన బహుమానం, అది కృపావరం, అవునా కదా? సో ఆ కృపావరానికి మనం ఏమి కష్టపడకూడదు, ఆయన ఉచితంగా ఇస్తాడు. సో వీళ్ళు అడుగుతున్నారు చూడండి 28, మేము ఏమి దేవుని క్రియలు జరిగించుటకు మేమేం చేయాలంటున్నాడు. సో ఆ కష్టం ఏంటి, ఆ కష్టమైన పనులు ఏం చేయాలో చెప్పు, మేము చేస్తాం అంటున్నారు వీళ్ళు. యేసయ్య ఏమన్నాడు, శరీర సంబంధమైన ఆహారం కోసము కష్టపడొద్దు, అక్షయ ఆహారం కోసం కష్టపడని అంటే ఎట్లా కష్టపడాలని వీళ్ళు అడుగుతున్నారు. మీకేమనిపిస్తుంది, ఏమేం పనులు చేస్తే అవుతుంది దేవుడి నిత్య జీవం వస్తుంది? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒకడు అంటాడు కదా, సద్బోధకుడా నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలను అంటాడు. ఏమన్నా చేస్తే వస్తుందా నీకు నిత్య జీవం? ఎట్లొస్తుంది? అక్షయమైన ఆహారం ఎట్లొస్తుంది? కొండ 7 సార్లు ఎక్కితే వస్తుందా? కొండ మోకాళ్ళు ఎక్కితే వస్తుందా? గుండు చేపించుకుంటూ వస్తుందా? అట్టికాయలు పెడితే వస్తుందా? కొబ్బరికాయ కొడితే వస్తుందా? రాదు. సో యేసయ్య ఏమంటారు, వాళ్ళు అడుగుతున్నారు క్లియర్గా, మనకి ఇది ఇట్లాంటివి చేయడం అంటే ఇష్టం. నిత్య జీవం వస్తుంది, 1 చేయి 2 చేయి 3 రోజులు ఉపవాసం ఉండు, తెల్ల బట్టలు వేసుకో, పెరుగన్నం తిను, ఇటు పక్క పడుకోబాకు, అటు పక్కనే పడుకో, నిమ్మ చెట్టు ఉంటే నిమ్మ చెట్టు తీసే, మొత్తిడు పెట్టు, అటు పెట్టడం, ఓ మస్తు ఇంకా నిత్య జీవం వస్తుందని ఇంక అట్లాంటివి చేస్తారు. నల్ల వేసుకోబాకు, తెల్ల వేసుకో. సో వీళ్ళు కూడా అడుగుతున్నారు అనమాట, ఏం చేయాలంటే యేసు ఏమంటున్నారు చూడండి 29, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అంటున్నాడు. హల్లెలూయా. గడి చెప్పండి హల్లెలూయా. నీవు ఏం చేయాలంటే నిత్య జీవాని కోసం కష్టపడమన్నాడు. ఆ కష్టం ఏందిరా అంటే విశ్వాసం. యేసే క్లియర్గా చెప్తున్నాడు, ఆత్మీయమైన ఆశీర్వాదం కావాలంటే నువ్వు కష్టపడాలి. ఆ కష్టం ఏంటది? విశ్వాసం. యేసయ్యను నువ్వు నమ్మాలి. హల్లెలూయా. యేసయ్యను నీవు విశ్వసించాలి. నీవు ఈ లోకపు భోజనము కోసం కోటి విద్యలు ఇట్లాంటి కష్టపడి పగులు రేయి ఎండ వండ ఎన్నుపూస అరిగిపోయి, మోకాళ్ళు అరిగిపోయి, చేతులు అరిగిపోయి, నరాలు ఇదైపోయి కష్టపడితే ఏం ఉపయోగం లేదు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే నువ్వు విశ్వాసం ఉంచు, నీకు అన్ని నేను చూసుకుంటానంటున్నాడు. హల్లెలూయా. చూడండి 30వ వచనం చూడండి, వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకో ఏమంటున్నారు వీళ్ళు, నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు అంటున్నారు. చూసారా, ఇంతకు ముందే యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచుకుంటు. మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు, సూచక్రియ. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రోజు మాకు బువ్వ కావాలంటున్నారు. నిన్ను నమ్మాలంటే మాకు ఏం చేసి పెడతాం, ఒక్కసారి చేసినావు ఓకే, కానీ మాకేం కావాలా? కింద వచనాలు చూస్తే వాళ్ళు డైరెక్ట్గా అడుగుతారు, మోషే ప్రతిరోజు మన్నాని ఇచ్చిండు కదా, నువ్వు కూడా అట్లా ఇవ్వచ్చు కదా అన్నట్టు అడుగుతారు. సో వీళ్ళు దేనికోసం, ఇంకా వీళ్ళ మనసులో ఏముంది? శరీరం ఉన్నదా, ఆత్మ ఉన్నదా? చెప్పండి, వీళ్ళ మనసులో ఏముంది? శరీరం ఉందా, ఆత్మ ఉందా? నిన్ననే కదా ఫుల్ తిన్నావు రొట్టెలు చేపలు, రొట్టెలో చేపను పెట్టి మడత పెట్టి బీడి చుట్టినట్టు చుట్టి సుట్ట చుట్టినట్టు చుట్టి మంచిగా గొరికి తిన్నావు. మళ్ళీ ఇవ్వాలి ఎందుకు అడుగుతున్నాడు అంటే వీడికి ఏం కావాలో రోజు ఆహారం. సో వీళ్ళు డైరెక్ట్గా ఏమడుగుతారంటే మోషే రోజు మన్నాన్ని గురిపించింది కదా, నువ్వు కూడా అట్లా చేయొచ్చు కదా అన్నట్లు అడుగుతారు కదా. చూడండి, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించిన రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించురని ఆయనతో చెప్పు. కాబట్టి యేసు పరలోకము నుంచి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదో నా తండ్రే మీకు ఇచ్చాడో అంటున్నాడు. సో మోషే మా వాళ్ళందరికీ రొట్టెలు పెట్టిండు కదా, ఆహారం ఇచ్చిండు కదా, నువ్వు కూడా అట్లా ఒక మంచి సూచక్రియ చేయొచ్చుగా 40 ఏళ్ళు అంటే. యేసయ్య ఏమంటుండే, మోషే కాదు ఇచ్చింది, ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చారు కదా అని వారితో ఏమంటున్నారు చూడండి.
33 పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినదే దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమో ఆకలి, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. సో యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, పరలోకము నుంచి దిగి వచ్చింది ఆహారం అన్నప్పుడు వాళ్ళు మాకు ఆహారం ఏమంటే యేసయ్య ఏమంటున్నాడు, జీవాహారము నేను. యేసయ్య ఆహారం ఇచ్చేవాడు కాదు, ఆయనే ఆహారం. హల్లెలూయా. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య ఏమంటున్నాడంటే, నేను ఆహారం ఇవ్వడం కాదురా, నేనే ఆహారం అంటున్నాడు. నేనే పైనుంచి దిగి వచ్చాను. మన్నా ఏ విధంగా దిగి వచ్చిందో నేను పైనుంచి పరలోకం నుంచి మీకోసం దిగి వచ్చాను. కాబట్టి మీరు నన్ను తీసుకోండి, నా మీద విశ్వాసం ఉంచండి, నన్ను భుజించండి అంటున్నా. హల్లెలూయా. సో ఆయన యొద్దకు రావాలి. 38 చూడండి, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వద్దు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమునో బయటకు త్రోసి. ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైన. చాలామంది మొదటి భాగాన్నే హైలైట్ చేసి సువార్త చెప్పరు. 45వ వచనం చూస్తే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు అంటున్నాడు. సో ఈ మాటలు ఈ మొదటి భాగాన్నే హైలైట్ చేస్తారు. కానీ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది కొంతమంది ఏమంటారంటే, యేసు ప్రభు ఎవరినైనా ఎప్పుడో ఒకసారి ఆకర్షించుకుంటాడు, ఆయన వాళ్ళని పిలుచుకుంటాడు, వాళ్ళు రక్షింపబడతారు, కాబట్టి మనం సువార్త చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లు కొంతమంది నమ్ముతారు. కానీ దేవుని వాక్యం అంతా చదివితే, మనం ఇప్పుడు చదివినప్పుడు కూడా ఏమంటున్నాడు దేవుడు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమునో తోసివేను. కాబట్టి ఆయన యొద్దకు ఎవరు వచ్చినా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవడైనాను నా యందు విశ్వాసం ఉంచితే వాడు నిత్య జీవం. హల్లెలూయా. కాబట్టి మనం సువార్తను ప్రకటించాలి. సువార్తను కష్టపడి ప్రకటించాలి. సువార్తను ప్రకటించేటప్పుడు ఏదో పైపైన చెప్పి తండ్రి ఆకర్షించుకుంటే వస్తాడు అనుకోకూడదు. మనం సువార్తను ప్రకటించాలా. సువార్తను ప్రకటించి మనం ఏం చేయాలంటే వాళ్ళ కోసము ప్రార్థన చేయాలి కదా. మన సంఘానికి దేవుడు గొప్ప భాగ్యం ఇస్తున్నారు, సువార్త చెప్పాలని. అందరూ వచ్చి నేర్చుకోవాలి. సువార్త చెప్పాలంటే చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోండి. ఆయన ఏమంటున్నాడంటే, నా యుద్ధకు వచ్చి నేను ఏమాత్రమును తోస్తాను. కింద ఎన్ని మాటలు ఉంటాయి. మరలా 40వ వచనం చూడండి, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకుని అంత్య దినము వాణ్ణి లేపుతాను అంటే. 41 చూడండి, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముచ్చు ప్రతివాడు, అందరు ప్రతివాడు అనండి, గట్టిగా అనండి, ప్రతివాడు అనండి. ఇది దేవుని చిత్తం. ఆయన ఆకర్షించుకోవటం ఉందా, వాళ్ళు విశ్వసించటం ఉందా అనేవన్నీ మనకు, ఆ మర్మాలన్నీ పక్కన పెడదాం. వింటున్నారా? మన బాధ్యత ఏంటంటే, ఏమంటున్నారు చూడండి, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వాణ్ణి లేపుతాను అంటున్నాడు. 48 చూడండి, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే అంటున్నాడు. 51 చూడండి, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేను. ఎవడైనను అందరూ, కొంతమంది కాదు, ప్రతివాడు ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించు. మరియు నేను ఇచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైనా నా శరీరమై అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాను. కాబట్టి మనము కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచాలంటే మనం కుమారుని చూపించాలి అందరికి. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, అరణ్యములో మోషే సర్పము ఎలాగూ ఎత్తబడనో మనుష్య కుమారుడు కూడా అలాగే
ఎత్తబడు. సో యేసు ప్రభు శిలువ గురించి చెప్తున్నాడు. సో అరణ్యములో మోషే సర్పము ఎత్తబడినప్పుడు వాళ్ళు ఏం చేశారు? పాము కాటు తిన్న వాళ్ళంతా ఏం చేశారు? చూడటం వల్ల బతికారు. ఏం చేశారు చెప్పండి వాళ్ళు? సో యెషయా గ్రంథంలో ఏమంటారంటే, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ. ఇక్కడ కూడా ఏమంటారంటే, కుమారుని చూడండి ఏమైతాడు? రక్షణ. సో అందుకే ఈ అధ్యాయంలో ఏమంటారు? నేను దిగి వచ్చాను, నేను పైకెక్కిపోతాను అంటున్నాను. కాబట్టి మనము ఈ శరీరానుసారమైన ఆత్మ కోసం, శరీరానుసారమైన ఆహారము కోసం ప్రయాసపడకుండా ఆత్మీయమైన దీవెనల కోసం మనం పాటుపడాలి. విశ్వాసం ఉంచాలి, ఆయనను వెంబడించాలి. అదే యేసయ్యను భుజించటం అంటే ఏంటి? యేసయ్యను తినటం అంటే ఏంటి? అంటే యేసయ్య నీకు అన్నిటికంటే ప్రశస్తమైన వాడుగా నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. ఈ ఆహారము కంటే నీ జీవితంలో యేసయ్యకు నువ్వు మొదటి స్థానం ఇవ్వాలి. వింటున్నారా? ఆయనను అందరికి చూపించటానికి నీవు ఆరాటపడాలి. ఎందుకు? ఆయనను చూస్తే ఏమొస్తుంది? నిత్య జీవం. ఆయన చూస్తే పాపములో ఉన్న వాళ్ళు, పాపమనే సాతాను అనే ఆ సర్పము కరిచిన వాళ్ళందరూ ఏమవుతారు? బతుకుతారు. ఆయనకెళ్ళ చూస్తే చాలు, ఏమవుతారు? బ్రతుకుతారు. సో ఇక్కడ పదే విషయాల్లో పదే యేసయ్య ఏమంటాడంటే, నేనే జీవాహారం అన్నప్పుడు సో వాళ్ళందరూ ఏమవుతారంటే 56వ వచనం చూడండి, 54, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపి. 53, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం కలవారు. 55 చూడండి, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమును. అందరూ నిజమైన ఆహారము అనండి, గట్టిగా నాల. అంటే దాని అర్థం ఏంది? నిజముగానే ఆహారం కూడా ఉంది. అందుకే యెషయా 55 ఏమంటాడు? ఆహారము కాని దాని కొరకు చదువుతారా? ఓపెన్ చేస్తారా? యెషయా 55, దప్పిగొన్న వారలారా నీళ్ళ యుద్ధకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి, రండి. రూకలు లేకపోయినను పర్వాలేదు, ఏమీ ఇయ్యకయే ద్రాక్షరసమును ఈ జీవాహారమును కొనుక్కోండి. తర్వాత చదువున్నాను, ఆహారము కాని దాని కొరకు మీరెలా మీ రూకల్ని వ్యర్థం చేసుకుంటున్నారు. వింటున్నారండి? మనము ఈ శరీర సంబంధమైన ఆహారం కోసం డబ్బులు, కష్టం, శ్రమ, వృధా అంటున్నాం. కానీ నిజమైన ఆహారాన్ని మనం ఏం చేస్తుంటున్నాం? వదిలిపెడుతున్నాం. దేవుని వాక్యాన్ని మనము పట్టించుకోవటం లేదు. యేసయ్య ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి, నేనే నిజమైన ఆహారం. ఈ రోజున యేసయ్య నీ జీవితంలో ఒక ప్రశస్తమైన వ్యక్తిగా లేకపోతే నీవు ఈ తప్పుడు ఆహారం వెంబడి వెళ్తుంటున్నావు కదా. 58, 56 చూద్దాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పిన సత్యాలు అన్నమాట ఇవి. 58 చూడండి, ఇదే పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించు. సో యేసు ప్రభు డైరెక్ట్గా చెప్తుంటున్నాడు, మీకు మన్నా కావాలంటే మన్నా తిన్నోళ్ళు చచ్చిపోయారు, కానీ నన్ను తింటే నువ్వేమవుతావు? బ్రతుకుతావు. హల్లెలూయా. తినటం అంటే ఏంది? విశ్వాసం ఉంచటం. తినటం అంటే ఏంది? జీవితంలో ఆయనని మొదటిగా పెట్టుకోవటం, ప్రశస్తమైన వాడిగా, విలువైన వాడిగా. నువ్వు జీవితంలో అన్నిటికంటే ఎవరికి విలువ ఇవ్వాలా? ఆయనకి విలువ. పాడబడటం కాదు, పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో ప్రేమించదని చెప్తావు. నువ్వు లాస్ట్కి ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ పనిని ప్రేమిస్తున్నావు, నీ సెల్ ఫోన్ ప్రేమిస్తున్నావు,
నీ భార్య, నీ భర్త, నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావు, నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావు. యేసయ్య ఏమంటున్నాడు? నన్ను ప్రేమించండి కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్కి వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళంతా 21 వచనం చూడండి. యేసు తన శిష్యులు 60 వచనం 59 ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాడు. మందిరంలో చెప్తున్నాడు ఆయన. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఏమంటున్నాడు? ఎవడు వినగలడు అంటున్నాడు. యేసు తన శిష్యులు దీన్ని గురించి సనుక్కొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుట మీరు చూచిన ఎడలా ఏమంటారు? సో యేసు ప్రభు పదే పదే ఏమంటున్నాడంటే ఆయన ఈ లోకంలో ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. శిలువ మరణం చెప్తున్నాడు. శిలువ మరణం తర్వాత ఆయన పరలోకానికి వింటున్నారా ఏమవుతాడు? ఆయన ఎక్కిపోయేది చెప్తున్నాడు. సో యేసయ్య శిలువ మరణ పునరుద్ధానాలు జీవాహారం. ఆయన శిలువ మరణ పునరుద్ధాలే బ్రతికిస్తాయి. చూడండి తర్వాత ఏమంటున్నాడు 44 మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. అది యూదా ఇస్కరియోతు గురించి చెప్తున్నాడు. తన్ను అప్పగింపబడు వాడెవడో మొదటి నుంచే యేసుకు తెలుసు. యూదా ఇస్కరియోతు గురించి యేసు ప్రభుకు తెలుసా తెలీదా? తెలుసు. మరియు ఆయన తండ్రి చేత వాని కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడును నా యుద్ధకు రాలేడని ఈ హేతు బట్టి మీతో చెప్పుతున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్తారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యుద్ధకు వెళుదాము? నీవే నిత్య జీవపు మాటలో కలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు. అందుకు యేసు నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకున్న ఒకడు సైతాను అంటున్నాడు. ఈ అధ్యాయము 5,000 మందితో స్టార్ట్ అవుతుంది. లాస్ట్కి 11 మందే ఉన్నారు. అధ్యాయం స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు? ఈ శారీరకమైన యవల రొట్టెలు చేపలు తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 5,000 మంది పురుషులు, మళ్ళీ స్త్రీలు, పిల్లలు ఎక్స్ట్రా. కానీ లాస్ట్కి వచ్చేసరికి జీవాహారం తినడానికి ఎంతమంది ఉన్నారాడా? 11 మంది. పేతురు డైరెక్ట్గా ఏమంటున్నాడంటే మేము ఎవరి దగ్గరికి పోతాం? మాకు నిజమైన ఆహారం నువ్వు తప్ప మాకెవ్వరు లేరు, మేము ఎక్కడికి పోతామంట కదా. సో యూదా ఇస్కరియోతు ఈ శరీరానికి, అవిశ్వాసానికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం. మరోవైపు పేతురు ఏమంటున్నాడు? మేము ఎక్కడికి పోతామంటున్నాడు. ఈ యూదా ఇస్కరియోతు డబ్బు మీద, డబ్బు పిచ్చికి సాదృశ్యం. వాడు యేసయ్య పక్కన ఉండే ఆ డబ్బును దొంగిలిచ్చారు. ఎందుకు? వాడి ఆలోచన అంతా ఏంటది? ఎప్పుడో శరీరం. పొలం కొనుక్కున్నాడో, ఎన్ని ఎకరాలు కొన్నాడో మనకు తెలియదు. వాడు డబ్బు దొంగిలిచ్చి. యేసు ప్రభు చెప్పుండొచ్చు, యేసయ్య ఒక 2 రోజులు మా ఇంట్లో పని ఉన్నది, యేసయ్య పోయొస్తానని పోయి పొలం కొనుక్కొని వచ్చి ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ చేయించుకొని. యేసయ్యకి తెలుసా తెలియదు అయ్యాన్ని? పోనా పో, మంచిగా పో, మందులు కొనుక్కొని పో అని ఉండొచ్చు యేసయ్య. కానీ యేసయ్యకి తెలుసా తెలియదా? సో అవిశ్వాసం. యూదా ఇస్కరియోతులో మనం ఏం చూస్తున్నాం? ఈ 5,000 మందికి ఈ యూదా ఇస్కరియోతులో అవిశ్వాసం. ఆయన వెంబడించలేదు, ఆయన మాటలకు వెళ్ళలేదు. కానీ పేతురు ఏమంటున్నాడు చూడండి, మేము ఎవని యుద్ధకు వెళుతామో నీవే, మేము ఎవరి దగ్గరికి పోతాం? మాకు ఆకాశమందు నీవు తప్ప మాకెవరు? హల్లెలూయా. ఆ విశ్వాసం వస్తే నువ్వు జీవాహారాన్ని తీసుకున్నట్టు. ఈ నిత్య జీవపు మాటలు తినాలని, ఈ ఆత్మీయ ఆహారం బైబుల్ని ప్రతిరోజు చదవాలని, ధ్యానించాలని ఆశ ఉంటే నీవు జీవాహారం తింటున్నట్టు. నిత్య జీవం ఎందుకు? అందుకే 63వ వచనము పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తున్నాడు? ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరము కేవలం ఏంటంటే చెప్పండి, నిష్ప్రయోజనం. ఆత్మ జీవింపజేసేది, కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనం. కాబట్టి ఎవడైనాను కదా ఈ యొక్క నిత్య జీవానికి రావాలంటే, ఈ జీవింపజేసే ఆత్మ దగ్గర రావాలంటే నువ్వేం చేయాలి? యేసు ప్రభుని చూపించాలి. సిలువ వేయబడిన యేసయ్య
ఈ భూలోకానికి వచ్చిన యేసయ్య, సమాధి చేయబడిన యేసయ్య, మరణము గెలిచి పునరుద్ధాడైన యేసయ్యను చూపిస్తే, వాళ్ళు విశ్వసిస్తే వాళ్ళకేముంటుంది? నిత్యజీవం. కాబట్టి నీవు శరీరానుసారంగా నడుచుకుంటావా, ఆత్మానుసారంగా నడుచుకుంటావా? 1 తిమోతి 4:8 అక్కడ ఏం చూస్తామంటే, మనము శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమట, కానీ దైవభక్తి శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఇప్పుడు జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినందున అది అన్ని విషయంలో ప్రయోజనం. శరీర సంబంధమైన సాధకం నువ్వేమైనా చేసుకుంటున్నావంటే ఇప్పటి వరకే ప్రయోజనం. నువ్వు జిమ్కు పోయి ఎక్సర్సైజ్ చేస్తున్నావంటే అది ఏ లైఫ్ వరకు? ఇప్పటి వరకే కొంచెం మటుకే ప్రయోజనం, కొంచెం హెల్తీగా ఉంటావు. కానీ దైవ భక్తి కలిగి ఉంటే, జీవాహారాన్ని నువ్వు భుజిస్తే ఈ లోకంలోనూ రాబోయే లోకం కదా. దేవుని క్రియలంటే ఏంది? మేము ఎట్లా చేయాలంటే యేసయ్య ఏమన్నాడు? కుమారుని యందు విశ్వాసం. హెబ్రీ 11:6 మనం ఏం చూస్తాం? అందరికి కంటత రావాలి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. తర్వాత ఏమున్నది? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి. ఈ విశ్వాసం కావాలి. ఆయన ఉన్నాడు, ఆయన వెతికే వాళ్ళకి ఏమిస్తారు? ఖచ్చితంగా ఫలం ఇస్తారు. కానీ శారీరకంగా వెతకటము కాదు, శారీర సంబంధమైన వాటి కోసం వెతకటము కాదు కదా. సో మన జీవితం ఏ విధంగా ఉంటుంది? 1 కొరింథీ 2:14-15 సో నీవు శరీర సంబంధమైన మనిషివైతే దేవుని ఆత్మ విషయములట నీకు వెర్రితనముగా ఉంటాయట. ప్రకృతి సంబంధమైన మనుష్యుడికి ఈరోజు నేను చెప్పిన మాటలు ఎవరికైనా అర్థం కావటం లేదంటే వాళ్ళు ఏం చేశారు? ఈ కఠినమైన మాటలో ఎవరు వింటారు అని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వెనక్కి తిరిగిపోయారు. 5,000 మంది, 10,000 మంది మందిరంలో ఉన్న వాళ్ళంతా వాళ్ళని మళ్ళీ శిష్యులు అంట. వాళ్ళు ఎవరు చెప్పండి? శిష్యులు, మామూలు విశ్వాసులు కాదు వాళ్ళు, ఆ శిష్యులు. కానీ వాళ్ళ పేరుకు శిష్యులు, కానీ వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచనలు ప్రకృతి సంబంధమైన, వాళ్ళ ఆలోచనలు శరీర సంబంధమైన, అవి వాళ్ళకి వెర్రితనముగా ఉన్నాయి. నిజానికి యూదులు రక్తాన్ని టచ్ చేయరు. వాళ్ళు పాత నిబంధన ప్రకారం రక్తాన్ని తినకూడదు, తాకూడదు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? కఠినంగా అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం. నువ్వు ఆయనను వెంబడిస్తావా? నువ్వు ఆయనను వెంబడించి ఆయన నమ్ముకుంటే ఆయన ఏమంటాడంటే, అంత్యదినమున నేను వాడిని లేపుతానంట. ఆత్మ ఏం చేస్తుందట చెప్పండి? జీవింపజేస్తుంది. శరీరం ఏంటి? సో ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. అందరు దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. నిత్య జీవము కోసము ప్రయాసపడమని దేవుని వాక్యం చెప్తాం. నిజమైన ఆహారము, నిజమైన పానీయము యేసయ్యే జీవాహారం. ఆయన దగ్గరే నిత్య జీవపు మాటలు ఉన్నాయి. ఆయన మాత్రమే నిత్య జీవం ఇస్తాడు. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగాలి. అది కేవలము ఆచార సంబంధం మాత్రమే కాకుండా ఆయన మీదున్న ప్రేమతో నువ్వు చేయాలి. బలలో పాల్గొంటానికి నువ్వు సిద్ధపడుతుంటున్నావు. నీ జీవితంలో ఆయనకు మొదటి స్థానం ఉందా? లేకపోతే కేవలం శరీర సంబంధమైన వాటి కోసమే ఆయన వెతుకుతున్నావా? ఆయన నీ అవసరతలన్నీ తీరుస్తాడు. ఆయన నీ కోసం నిన్ను రక్షించడానికి నీటి మీద నడుచుకుంటూ అయినా వస్తాడు. నీ పడవలోకి వస్తాడు, ఆయన నీ జీవితంలోకి వస్తాడు, నీ సమస్యలను తీసివేస్తాడు. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను వెంబడించు, నాకు మొదటి స్థానం ఇయ్యి, అప్పుడు నీకు సమృద్ధి అయిన జీవం, నిత్య జీవము, నీ జీవితం మారిపోతుంది. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవు ఈ లోకంలోనే కాదు, రాబోయే లోకంలో కూడా జ్యోతిగా నిరంతరము ప్రకాశిస్తావు. పేతురు అర్థం చేసుకున్నాడు.
మేము ఎక్కడికి పోతామయ్యా అంటున్నాడు. కానీ 5,000 మంది వెళ్ళిపోయారు. పేతురు పరిశుద్ధాత్మని యేసయ్య ఎవరో గుర్తించాడు. తద్వారా పేతురు గొప్ప పరిచర్య చేశాడు. మరోపక్క ఈ 5,000 మందిని చూస్తుంటున్నాం. యూదా ఇస్కరియోతును చూస్తుంటున్నాం. వాళ్ళు కేవలం శరీరానుసారంగానే వెంబడించారు, నాశనమైపోయారు. అంత్యదినమున వారు లేపబడరు. కానీ పేతురు ఆ జీవాహారాన్ని తీసుకున్నాడు, ఆ జీవింపజేసే ఆత్మను పొందుకున్నాడు. అనేక మందిని యేసయ్య దగ్గరికి నడిపించాడు. సో నీవు ఆ నిత్య జీవపు మాటలకు, ఆ నిత్య జీవానికి ప్రయాసపడటానికి నువ్వు ఇష్టపడితే, యేసు ప్రభుని నలుగురికి చూపించటానికి నువ్వు ఇష్టపడితే, నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. జీవాహారాన్ని ఆహారము కాని దాని కొరకు కాకుండా, జీవాహారమైన నిజమైన ఆహారమైన యేసు ప్రభువుని నీ జీవితంలో మొదటి స్థానం ఇస్తే, ఆయనను భుజించటానికి ఇష్టపడితే, ఆయనను నీవు ప్రేమించగలిగితే నీ జీవితాన్ని గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆత్మ జీవింపచేయను కానీ శరీరము నిష్ప్రయోజనమని మేము విని ఉంటున్నాం తండ్రి. 6వ అధ్యాయంలో ఎంతోమంది నాయన శరీర సంబంధమైన దానికోసం పాకులాడుతూ వచ్చారు. కానీ చివరికి 11 మందే ఆ నిజమైన ఆహారాన్ని పొందుకున్నారు. తండ్రి, మేము ఆ విధంగా తండ్రి 1000 మంది వలె నిజమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా, 1000 మంది వలె నాయన మేము శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసమే నిన్ను వెంబడించకుండా, ఆ 11 మంది అపోస్తుల వలె, ఆ 11 మంది శిష్యుల వలె నాయన ఆత్మానుసారంగా నడుచుకోవటానికి, జీవాహారాన్ని నాయన మేము ప్రతిరోజు భుజించటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. నీ సహాయం మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి, మేము నీ యొక్క శరీరము నీ రక్తంలో పాల్గొంటుండగా తండ్రి, యోగ్యముగా తండ్రి నీపై ప్రేమతో నాయన మేము పాల్గొనటానికి నీ కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.